హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే భార్యాభర్తల డైవర్స్ కేసులలో కాల్ రికార్డింగ్స్ సాక్ష్యాలుగా చెల్లుతాయా లేదా అనే టాపిక్ గురించి. ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ ఒక సగటు మనిషికి, సామాన్యులకు చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాం, ఎక్స్పర్ట్స్ కోసం కాదండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. డైవర్స్ కేసులకు సంబంధించి ఫోన్ రికార్డ్స్ సాక్ష్యం కిందకు పరిగణించవచ్చా లేదా అనే దాని గురించి కొన్ని కోర్టులు యాక్సెప్ట్ చేస్తుంటే కొన్ని కోర్టులు యాక్సెప్ట్ చేయకుండా ఉండేవి. వీటి మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండేవి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఏం తెలియజేసిందంటే, స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, భార్యాభర్తల మధ్య డైవర్స్ కేసులలో ఫోన్ కాల్ రికార్డింగ్స్ సాక్ష్యాలుగా పరిగణించవచ్చు అని చెప్పేసి తెలియజేసింది. అదేవిధంగా మరొక అంశాన్ని కూడా తెలియజేసింది. ఏంటంటే, కాల్ రికార్డింగ్స్ని ఎందుకు పరిగణించవచ్చు అనే అంశాన్ని కూడా తెలియజేసింది. ఎందుకు సాక్ష్యంగా పరిగణించవచ్చు అనే అంశం గురించి తెలియజేసింది. ఎందుకంటే వీరిరువురు భార్యాభర్తలు కాల్ రికార్డ్స్ చేసుకుంటున్నారంటే ఒకరి మీద ఒకరు నిఘా పెట్టుకున్నట్టే కదా. అప్పుడు భార్యాభర్తల బంధం స్ట్రాంగ్గా లేనట్టే కదా. వాళ్ళకి వాళ్ళు నిఘా పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బంధం స్ట్రాంగ్గా లేనప్పుడు మనం వాళ్ళ కాల్ రికార్డ్స్ని పరిగణిస్తే తప్పేంటి అనే అంశాన్ని తెలియజేసింది. డైవర్స్ కేసులలో భార్యాభర్తల మధ్య ఫోన్ కాల్ రికార్డ్స్ని సాక్ష్యంగా పరిగణించవచ్చు అని చెప్పేసి తెలియజేసింది. ఇంకొక డౌటు మీలో ఎవరికైనా రావచ్చు ఇంకొక అంశం గురించి. అంటే ఏంటంటే, కాల్ రికార్డింగ్స్ ఫేక్ అయితే ఎలా అనే డౌటు రావచ్చు. అందుకు ఏంటంటే, ఇంత టెక్నాలజీ పెరిగింది, ఒరిజినల్ కాల్ రికార్డింగ్స్ ఏదో ఫేక్ కాల్ రికార్డింగ్స్ ఏదో ఎలా అని చెప్పేసి డౌట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంత టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏ విధంగా ఒరిజినల్ని, ఏ విధంగా డూప్లికేట్ని గుర్తుపట్టవచ్చు అనే అంశం గురించి వస్తే ఏంటంటే, ఒక కాల్ రికార్డుని కోర్టులో ప్రవేశపెట్టాలంటే కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. కాల్ రికార్డుకి సంబంధించి 65B అనే సర్టిఫికెట్ని తెచ్చుకోవాలి. అయితే కాల్ రికార్డింగ్స్ ఏ విధంగా ఉండాలంటే, కాల్ రికార్డింగ్ మధ్యలో కట్ చేసినట్టుగా ఉండొద్దండి. కాల్ రికార్డింగ్ మొత్తం ఉండాలి, మొదటి నుంచి చివరి వరకు. ఒకవేళ ఫేక్ రికార్డింగ్ అని చెప్పేసి డౌట్ వస్తే వాయిస్ టెస్ట్కి కూడా పంపించే అవకాశం ఉంది. ల్యాబ్కి పంపిస్తే ఒరిజినల్ కాల్ రికార్డింగా లేదా ఫేకా అని చెప్పి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఒక సగటు మనిషి కోసం చేస్తున్నాం కాబట్టి ఇతరులకు కూడా షేర్ చేయగలరు. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.